బీసీ ఉద్యమకారుడు ఆర్ కృష్ణయ్య రాజకీయం నడిపిస్తాడా లేదా ఉద్యమకారుడుగానే ఉంటాడా? రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన ఉందా? రాజ్యాధికారం ఖచ్చితంగా సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తాడు. నేను అన్ని ఎత్తుగడలతోటే ఈ ఉద్యమాన్ని నడిపించుకుంటూ వస్తున్నా. సిద్ధాంతంగా ఎక్కడ క్యారెక్టర్కు మచ్చ రాకుండా విశ్వాసాల మీద. ఈ రోజుల్లో నీతి, నిజాయితీకి, న్యాయానికి, ధర్మానికి విలువ లేకున్నా వాటి పునాది మీదనే నా ఉద్యమం నడుస్తుంది. అయితే రాజ్యాధికారమే అల్టిమేట్ గోల్, చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించడమే అల్టిమేట్ గోల్. అందుకోసం చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించడానికి ఎవరు మద్దతు వస్తే వాళ్ళకి పోతున్నాం. ఆ దిశగా ఈరోజు జగన్ సపోర్ట్ ఇస్తున్నాడు. చట్టసభల రిజర్వేషన్లు ఆ పార్టీ ముందు అంటే ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నాం. రేపు ఇంకొక పార్టీ ఇస్తే దానికి కూడా మద్దతు ఇస్తాం. అంటే ఒకే రాష్ట్రంలో రెండు పార్టీలకు ఇవ్వం, అది ఫ్లక్చువేట్ అవుతుంది. ఎందుకంటే మేము మద్దతు ఇస్తేనే ఆ పార్టీలు గెలుస్తాయి అనేది వెళ్ళిపోయింది సమాజంలో. కాబట్టి ఆ భావన, కనీసం ఆ ఫీలింగ్ తోటన్నా ఈ పార్టీలు చట్టసభల రిజర్వేషన్లు పెట్టడానికి ముందుకు రావాలి. చట్టసభల రిజర్వేషన్లు సాధించాలంటే సంఘాలుగా శక్తి సరిపోదు. ఏదన్నా ఒకటి రెండు రాజకీయ పార్టీలు బలంగా వాళ్ళ భుజాల మీద వేసుకుంటేనే అప్పుడు ఈ ప్రభుత్వాలు భయపడి అది సాధించడానికి అవకాశం. సో అది నేను చెప్పడం కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. నేను నరేంద్ర మోడీతో మాట్లాడినప్పుడు కృష్ణయ్య గారు నేను అడిగాను, సార్ ఈ దేశం లోపల ప్రధానమంత్రి ఎవరు నెహ్రూ ఉన్నాడు, ఇందిరాగాంధీ ఉన్నారు, అందరు ఉన్నారు, అందరినీ మర్చిపోయారు. స్వతంత్రం తెచ్చిన గాంధీని కూడా మర్చిపోతున్నారు. కానీ అంబేద్కర్ను మర్చిపోతలేరు. రోజు రోజు అనేది పెరిగిపోతుంది. ఎందుకో తెలుసా? రాజ్యాధికారంలో దళితులకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టిండు కాబట్టి రోజు రోజు విగ్రహాలు పెరుగుతున్నాయి, వాదం పెరుగుతుంది, గొప్పడని వెళ్ళిపోతుంది. బీసీలల్లో అంబేద్కర్ పోస్ట్ ఖాళీగా ఉంది. చట్టసభలో రిజర్వేషన్లు పెడితే నరేంద్ర మోడీ మరో అంబేద్కర్ అవుతాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా చట్టసభలో రిజర్వేషన్లు పెట్టి మరో అంబేద్కర్ కావాలంటే లేచి ఇట్లా పట్టండి. పట్టి కృష్ణయ్య సాబ్ పెట్టాలని నాకు కూడా ఉంది. కానీ యూ క్రియేట్ అట్మాస్ఫియర్. మీరు గడబడి కన్నా ధర్నాలు చేయాలి, బంధువులు జరపాలి, పార్లమెంట్లో గొడవ చేయాలి, అప్పుడు నేను ఖచ్చితంగా చేస్తా, పెంచుతా అని చెప్పి మాటిచ్చారు. అంటే ప్రధానమంత్రి మీరు గొడవలు చేయండి అని చెప్తుంటే ఇక మనం చేయకపోతే ఏంటిది? అందుకోసమే చేస్తున్నాం. సరే, మీరు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తే ఆర్ కృష్ణయ్య ఇచ్చినట్లా బీసీ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చినట్లా? అంటే ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలు ప్రత్యేకంగా బీసీలు అనుకుందాం, వాళ్ళకు ఏమి కావాలనో తెలుసుకునే స్థితిలో లేరు. వాళ్ళ తరపున మాట్లాడే నాయకుడిగా ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు నేను తీసుకుంటా. వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ ప్రగతి కోసం, వికాసం కోసం, పురోగతి కోసం. అవి చరిత్రని వాటికి సమాధానం చెప్తాయి. చరిత్రలో పోరాడిన వాళ్ళందరి నాయకులు ప్రజలను అడిగి చేయలే, వాళ్ళు సొంతంగా చేశారు. నేను కూడా నా సొంత ఆలోచనలతో చేస్తున్నా. చరిత్రలో ప్రజలందరూ, నేను ఫీజులు పెట్టాలని కొట్లాడినా, ఈరోజు ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టిస్తే అందరు చదువుకుంటారు. హాస్టళ్ళు పెట్టాలన్నా చదువుకుంటాం, రిజర్వేషన్లు పెట్టాలన్నా జాబులు చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళని అడిగి చేయలేదు. నాకు నేను ఓన్గా చేసిన, వాళ్ళ లబ్ధిదారులుగా మంచి పనులు చేసినామని సపోర్ట్ ఇస్తారు. ఈరోజు కూడా చట్టసభల రిజర్వేషన్లు కావాలని జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇస్తున్నా. అది తప్పనిసరి ఆయన అధికారంలోకి వస్తే అది సాధిస్తాం. అప్పుడు చరిత్రలో అందరూ చెప్తారు. నాకు స్పష్టమైన క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా మీ మద్దతు పిలుపుతో? మేము మా బీసీలందరూ మొదటి నుంచి బీసీలు టీడీపీకి మద్దతుదారులు ఉన్నారు. అక్కడ మొదటిసారిగా బీసీల చీలిక వచ్చేసింది. తప్పనిసరి జగన్ గెలుస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు సాధిస్తాడు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ నాయకుడిగా నేను గౌరవిస్తా. ఆయనకు మంచి ఆశయాలు ఉన్నాయి, లక్ష్యాలు ఉన్నాయి, ఆబ్జెక్టివ్ ఉన్నటువంటి నాయకుడు. ఆయన రాజకీయాలు ఆయన నడిపిస్తాడు. భవిష్యత్తు ఆయన నిర్ణయం చేస్తాడు, ఆయన భవిష్యత్తు. సో
ఈ విధంగా ఆర్ కృష్ణయ్య కొన్న ఊపిరి వరకు బీసీల సంక్షేమం కోసం బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందేంత వరకు తన వంతు కృషి చేస్తానని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి తను ఇక్కడి నుంచి మద్దతు ప్రకటించడం, అక్కడ బీసీ బహిరంగ సభల్లో కూడా తను పాల్గొనడం జరిగింది. బీసీలు అందరూ జగన్మోహన్ రెడ్డికి ఓటేసింటారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రిని కూడా జోషన్ చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ మెడలు వంచి ప్రభుత్వ చట్ట సభల్లో పార్లమెంట్లో బీసీలకు చట్టాన్ని ప్రవేశపెట్టి బీసీలకు ఖచ్చితంగా రాజ్యాంగ అధికారాన్ని అప్పజెప్పే వరకు నా ఉద్యమం ఇలాగే కొనసాగుతుందని చెప్పి కూడా ఐ డ్రీమ్ మీడియాతో తన వ్యూస్ పంచుకున్నటువంటి పరిస్థితి. For more videos, subscribe to iDream. ఐ డ్రీమ్ను సబ్స్క్రైబ్ చేయండి. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.